హాయ్, నేను మీ సుగుణాకర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మా పాఠశాలలో యోగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఎలాగో ప్రతిరోజు మా పాఠశాలలో కొంత సమయం యోగా కోసం కేటాయిస్తున్నాము. ఈరోజు స్పెషల్ డే కాబట్టి మరికొంత మా యొక్క యోగా విన్యాసాలని మీకోసం మేము అందిస్తున్నాము. చూసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుటి యోగా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. విద్యార్థులు నిన్న మొన్న చేసినట్టుగా నవ్వే ప్రయత్నం, పక్క వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయకండి. యోగా ముఖ్య ఉద్దేశము శారీరక మానసిక ప్రశాంతతను పెంపొందించడం, మనసుకు ఏకాగ్రతను కలిగించడం. మీరెప్పుడైతే ఏకాగ్రతను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తారు, అందరూ కళ్ళు మూయాలి. కళ్ళను బలవంతంగా కాకుండా మామూలుగా మూయాలి. దీర్ఘ శ్వాసను తీసుకోండి. దీర్ఘ శ్వాస. మైక్లో వినిపిస్తున్నటువంటి ఈ శబ్దము తప్ప మీకు మరేది వినిపించనంత ఏకాగ్రతగా మీరు మీ దృష్టిని కేంద్రీకరించాలి. దీర్ఘంగా శ్వాసను తీసుకోండి. ఓంకారాన్ని సాధ్యమైనంత బిగ్గరగా అనే ప్రయత్నం చేయండి. विशावहे ओम शांति शांति शांति. ఇప్పుడు మీ మనసు అంటే ఆ చేతులను మూసి ఉంచినటువంటి మీ కళ్ళపై నెమ్మదిగా ఉంచండి. ఆ వెచ్చదనాన్ని అనుభూతి చెందండి.
మెల్లిగా కళ్ళు తెరవండి. మీ నడుమును రిలాక్సింగ్ స్టేజ్లోకి తీసుకురండి. వెనక్కి వంచండి. ఇప్పుడు చేతులు అలాగే చెవుల పక్కగా ఉంచుతూ బాడీని కుడి కాలును వెనకగా తీసుకువెళ్తూ ఛాతీ భాగాన్ని తలను పైకి లేపుతూ ముందుకు చూడండి. సాధ్యమైనంత బాడీని స్ట్రెచ్ చేయాలి. ఎంత సాధ్యమైతే అంత స్ట్రెచ్ చేయాలి. కాలు ఎడమ కాలు ముందుకు తీసుకురండి. ఎడమ చేతిని పై వైపుగా లాగండి, ఆకాశం వైపు. మీరు వెనక్కి చూడాలి. సుఖమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. మెల్లిగా మళ్ళీ లేవండి. వెనక్కి చూడండి. కుడి చేతిని ఆకాశం వైపుగా చాచండి. రైట్ హిప్ భాగంలో మీకు కాస్త ఒత్తిడిగా అనిపిస్తుంది. అక్కడి నరాలన్నీ కాకుండా మడిచినటువంటి కాళ్ళు. ఓకే, ఇప్పుడు చేతులు నమస్కారం ముద్రలో పైకి చెవుల పక్కగా, చేతులు చెవుల పక్కగా, మోచేతులు వంగకుండా స్ట్రైట్గా లేపాలి. ఆకాశం వైపు సాగదీయాలి. మీ రెండు చేతులు ఆకాశం వైపు సాగండి. వేళ్ళు నేలపైన స్టిఫ్గా ఉండాలి. చేతులు మెల్లగా కిందికి దించండి. ముందు చేతులు, తర్వాత కాలుని మెల్ల ఎడమ తొడను ఆనించి ఇలా పెట్టండి. ఈ కాలుని లోపలికి పెట్టి రెండు చేతులు నమస్కారం పొజిషన్లో చెవుల పక్కగా పైకి ఆకాశం వైపు లాగాలి. మీ ముఖం, మీ ఫేస్ 90 degreesలో ముందుకుండాలి. మీ బాడీ స్ట్రైట్గా ఉండాలి. వంగితే బ్యాలెన్స్ మిస్ అవుతుంది. నవ్వద్దు, నవ్వితే బ్యాలెన్స్ మిస్ అవుతుంది. అన్నమాట. ఓకే, భుజాల నొప్పి లేస్తూ ఉంటుంది. పిక్కలు మీరు హైట్ పెరుగుతారు. రెండు చేతులు అరచేతులు ఆనించి ఆకాశం వైపు లాగాలి బాడీ. మోకాళ్ళ పైన చేతులు పెట్టి కళ్ళు మూసుకోండి. మీ ఫేస్ని సీదా ఉంచండి, స్ట్రైట్గా ఉంచండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. మీ తొడలు మోకాళ్ళు కలిసి ఉండాలి. ఎడంగా ఉంచకూడదు. ఎడంగా ఉంచితే పిక్కల పైన ఎఫెక్ట్ పడుతుంది. వెనకాల పిల్లలు, కొత్తగా ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు, లేవండి. దీన్ని జాను శీర్షాసనం అంట. జాను శీర్షాసనం. జీర్ణ సమస్యలు ఉన్నవాళ్ళు, అన్నం సరిగ్గా అరగకపోవడం, మలబద్ధకం ఉండడం, నడుము నొప్పి, వీపులో పై భాగంలో నొప్పి ఉన్నవాళ్ళు, కాళ్ళు బయటికి వెళ్ళిపోతా అంటూ ఉంటాయి, వెళ్ళిపోనియదు, పైగా ఆడిస్తాయి. ఇలా తొడలు తాకినట్టు మీకు తెలవాలి. రిలాక్స్. ఒక రెండు ఇలా పైకి లేపి మెల్లిగా